నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి. జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ రెనోవో ఎన్ఐజీఎల్ హాస్పిటల్. ఇప్పుడు మనం చూడబోయే కాలం వేసవి కాలం అండి. సో, ఇక్కడ మనకి మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్ వెరీ హై టెంపరేచర్స్. సో, దానివల్ల మనకి హీట్ స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో డయాబెటిక్ పీపుల్ ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటిస్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, డయాబెటిక్స్‌లో ఏమవుతుందంటే జనరల్‌గా ఈ హీట్ రెగ్యులేషన్ మెకానిజం అంటే మనకి ఎండ వచ్చినప్పుడు స్వెట్ ఎంత రావాలి, ఎంత బయటికెళ్ళాలి, హీట్‌ని ఎలా బయటికి పంపియాలి. ఈ రెగ్యులేషన్ మెకానిజం అనేది అంత సరిగ్గా పనిచేయదు. సో, ఎవరికైతే హై షుగర్స్ ఉంటాయో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఇంకెక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కి మనము షుగర్స్‌ని చాలా మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. సో, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే రెగ్యులర్‌గా వాళ్ళ షుగర్ లెవెల్స్‌ని మానిటర్ చేస్తూ ఉండాలి. హై షుగర్స్ ఉంటే ఈ మెకానిజం అనేది ఇంకా సరిగ్గా పనిచేయక మన కోర్ టెంపరేచర్ అనేది పెరుగుతూ పోతుంది బాడీలో. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఇంకా అంటే వడదెబ్బ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన అమౌంట్ ఆఫ్‌లో వాటర్ తీసుకోవడం. సో, మినిమమ్ ఒక 2½ లీటర్స్ నుంచి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం డైలీ. ఎక్కువగా కెఫీన్ ఉన్న పదార్థాలు లైక్ టీ, కాఫీ లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం. ఎంత తక్కువైతే అంత తక్కువ మోతాదులో దాన్ని కన్జ్యూమ్ చేయడం బెటర్. అండ్ దీనితో పాటు లూజ్ క్లోత్స్ అంటే కాటన్ బట్టలు ఇలాంటివి వేసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది ఈజీగా రెగ్యులేట్ అవుతుంది. దీనితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచి ఫుట్‌వేర్ అండి. ఎందుకంటే వీళ్ళలో త్వరగా బ్లిస్టర్స్ అవి ఫార్మ్ అయ్యి, పుండ్లు అవి ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సమ్మర్‌లో డీహైడ్రేషన్ వల్ల ఈ ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో, ప్రాపర్ ఫుట్‌వేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ఎ ప్రాపర్ ఫుట్‌వేర్? విచెవర్ ఈస్ సాఫ్ట్‌గా ఉండి మీ ఫుట్‌ని మొత్తం కవర్ చేసే ఫుట్‌వేర్ ఏదైనా సరే ప్రాపర్ ఫుట్‌వేర్ కిందే కన్సిడర్ చేస్తాం. సో, ఈ 3 ప్రికాషన్స్ మెయిన్‌గా బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడం, వాటర్ సరిగ్గా తాగడం, లూజ్ క్లోత్స్ వేసుకోవడం అండ్ ప్రాపర్ ఫుట్‌వేర్ వేసుకోవడం. థాంక్ యూ.